నువ్వు ఇంకా పైథాన్ ని ప్లేలిస్ట్ ఫాలో అవుతూ సింటాక్స్ బట్టి కొడుతూ ఒక క్యాల్కులేటర్ యాప్ బిల్డ్ చేస్తూ నేర్చుకుంటున్నావు అంటే ఇదంతా కూడా పాతకాలం మెథడ్. ఈ మెథడ్ ఫాలో అయ్యావంటే ఈ కరెంట్ జాబ్ మార్కెట్ లో నీకు జాబ్ రాదు. ఈ వీడియో అయిపోయేసరికి ఇప్పుడు బయట మార్కెట్ లో పైథాన్ డెవలపర్ అనే జాబ్ కి నువ్వు హైర్ అవ్వాలి అంటే అసలు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఏం నేర్చుకోవాలి, అండ్ నీకు ఇంటర్వ్యూ కాల్స్ రావాలి అంటే నువ్వు బిల్డ్ చేయాల్సిన 5 ప్రాజెక్ట్స్ ఏంటి అసలు అవి. అండ్ దాంతో పాటు బయట కంపెనీస్ అన్ని కూడా ఏఐ ని యూజ్ చేసుకుని 95% ఆఫ్ ద కోడ్ జనరేట్ చేస్తున్నాయి. ఆ టూల్స్ ఏంటి, అవి నువ్వు ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపించండి. 90% స్టూడెంట్స్ ఒక 2 పైథాన్ వీడియోలు చూసి ఒక క్యాల్కులేటర్ యాప్ బిల్డ్ చేసి దాన్ని గిట్హబ్ అప్లోడ్ చేసి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు ఇంటర్వ్యూ కాల్స్ ఎందుకు రావట్లేదు అబ్బా అని. ఈ మెథడ్ లో పైథాన్ నేర్చుకున్న రోజులు ఎప్పుడూ పోయినాయి. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా అదే పాత్ ని ఫాలో అవుతున్నారు. ఒక్కసారి బయట నువ్వు మార్కెట్ పర్స్పెక్టివ్ నుంచి చూడు. ఇప్పుడు నువ్వు బట్టి కొట్టే సింటాక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఏఐ 5 seconds జనరేట్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు నువ్వు సింటాక్స్ బట్టి కొట్టి పాయింట్ ఏంటి? ఇక్కడ నీకు మైండ్ లో అనిపిస్తుండొచ్చు, వంశీ ఇప్పుడు బేసిక్స్ నేర్చుకోవడం తప్పు అంటావా అని. బేసిక్స్ నేర్చుకోవడం తప్పు కాదు, బట్ అది స్టెప్ 1 మాత్రమే. నిజం చెప్పనా, నేను కాలేజ్ జాయిన్ అయ్యే ముందు నాకు అసలు ప్రోగ్రామింగ్ అంటే చెడ్డ చిరాకు. నేను ఏ సబ్జెక్ట్ అయినా పాస్ అయితే నమ్మకం ఉండేది కానీ ప్రోగ్రామింగ్ పాస్ అయితే అసలు నమ్మకమే లేకుండే అనమాట. బట్ అదంతా ఎప్పుడు మారిందంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుని దాంతో ఒకటి బిల్డ్ చేసినప్పుడు మారింది. అంటే యాక్చువల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు చేంజ్ అయింది. క్లాస్ లో మనకి పొద్దు నుంచి రాత్రి దాకా చెప్పేది కంప్లీట్ థియరిటికల్ నాన్ సెన్స్. అది ఎంత విన్నా, అది ఎంత అర్థం చేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అసలు బయట ఎందుకు వాడతారు అనే క్లారిటీ లేదు. అంటే అది ఎంత నేర్చుకున్నా గ్రీక్ అండ్ లాటిన్ లానే ఉంటది. సో ఈ ఇండస్ట్రీకి తగ్గట్టుగా మనం పైథాన్ నేర్చుకున్నాను అని కాకుండా పైథాన్ అర్థం చేసుకున్నాను అనే పాత్ కి మూవ్ అవ్వాలి. ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే కంపెనీస్ పైథాన్ డెవలపర్ హైర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాళ్ళకి పైథాన్ సింటాక్స్ తెలిసిన వాళ్ళు కాదు కావాల్సింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక ఏపీఐ బిల్డ్ చేసి ఆ ఏపీఐని డేటాబేస్ తో మాట్లాడిపించేలాగా, ఆథెంటికేషన్ హ్యాండిల్ చేసుకునేలాగా, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ చూసుకునే డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి. బయట మార్కెట్ లో 4 డిఫరెంట్ కాంబినేషన్ స్కిల్స్ కి మాత్రమే వాల్యూ ఉంది. అంటే జస్ట్ పైథాన్ కాకుండా పైథాన్ తో పాటు నీకు ఇంకో అడిషనల్ స్కిల్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్. ఎందుకు ఎస్క్యూఎల్? ఎందుకంటే ప్రతి ఒక్క డేటాబేస్, ప్రతి ఒక్క అనలిటిక్స్ పైప్ లైన్ ఏమున్నా కూడా ఇవన్నీ కూడా ఒక డేటాబేస్ లో మాత్రమే ఉంటాయి. సో అలాంటప్పుడు నువ్వు ఆ డేటాబేస్ ని క్వెరీ చేయగలుగుతున్నావా లేదా, ఆ డేటాబేస్ లో అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతున్నావా లేదా, దాట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పైథాన్ ప్లస్ HTTP APIs అండ్ JSON. ఎందుకంటే నువ్వు ఎటువంటి సర్వీస్ బిల్డ్ చేసినా, ఎటువంటి అప్లికేషన్ బిల్డ్ చేసినా కూడా ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ అదర్ సర్వర్స్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ అదర్ అప్లికేషన్స్. నువ్వు ఆ అప్లికేషన్ ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయలేకపోతున్నావు అంటే ఈ డే అండ్ ఏజ్ లోపల ఆ అప్లికేషన్ ఆల్మోస్ట్ వర్త్లెస్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ వచ్చేసి పైథాన్ ప్లస్ క్లౌడ్. ఎందుకంటే డిప్లాయ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రెగ్యులర్ స్టూడెంట్ కి ఒక ప్రాపర్ ఇంజనీర్ కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ డిప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడమే కాకుండా అది వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే వాటిని ఎలా డిప్లాయ్ చేస్తున్నావు, ఆ సర్వర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు ఐడియా ఉండాలి. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ ఏంటంటే పైథాన్ విత్ టెస్టింగ్ అండ్ డీబగింగ్. వంశీ ఈ రోజుల్లో టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి అనుకుంటున్నావా? ఈ డే అండ్ ఏజ్ లోపల 90% ఆఫ్ ద కోడ్ ఏఐ జనరేట్ చేస్తుంది. బట్ అంతే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 90% ఆఫ్ ద బగ్స్ కూడా ఏఐ నే క్రియేట్ చేస్తుంది. సో కంపెనీస్ కి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఇలాంటి కోడ్ ని అనలైజ్ చేసి, డీబగ్ చేసి, టెస్ట్ చేసి, బగ్స్ అన్ని రిమూవ్ చేసి క్లియర్ కట్ గా ప్రొడక్షన్ లెవెల్ తీసుకెళ్లేంత డెవలపర్స్ కావాలి. ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్ ఏంటో చెప్పనా? పైథాన్ ప్లస్ జనరేటివ్ ఏఐ స్కిల్స్. కంప్లీట్ వరల్డ్ లోనే ఇంక్లూడింగ్ ఇండియాలో కంపెనీస్ ఆర్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ ఫర్ పీపుల్ విత్ దిస్ కాంబినేషన్. జనరేటివ్ ఏఐ స్కిల్స్ అంటే నువ్వు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయక్కర్లేవు. ఎగ్జిస్టింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ChatGPT గానీ, జెమినై గానీ, ఇలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తోటి నీ అప్లికేషన్స్ పని చేయగలుగుతాయా? ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ APIs గానీ, SDKs గానీ వాడడం నీకు ఐడియా ఉందా లేదా? ఈ జాబ్ మార్కెట్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇదంతా వినంగానే ఒక డౌట్ వస్తుండొచ్చు, వంశీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ వచ్చేసింది, ఏఐనే మొత్తం కోడ్ రాస్తుంది, మళ్ళీ నేను కొత్తగా పైథాన్ నేర్చుకోవడం ఎందుకు? ఆ టెస్టింగ్ డీబగింగ్ కూడా ఏఐతో చేపించుకుంటే అయిపోతుంది కదా అని. ఇక్కడ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే ఏఐ బేసిక్ పైథాన్ ని రిప్లేస్ చేస్తుంది, డీప్ పైథాన్ ని కాదు. మనం రీసెంట్ గా మన ఛానల్లో ఒక వీడియో చేసాం, వైబ్ కోడింగ్ అని. అంటే ప్రస్తుతానికి ఏఐ ని యూజ్ చేసుకుని ఎవరైతే అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారో, కోడ్ రాస్తున్నారో వాళ్ళందరినీ వైబ్ కోడర్స్ అంటున్నారు. దాంట్లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా డిస్కస్ చేసాం మనం. ఏంటంటే 90% ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ ప్రొడక్ట్స్ విచ్ వర్ బిల్ట్ బై ఏఐ దాంట్లో సివియర్ సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయి. రైట్ నౌ ఏఐ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్, అది కాదనట్లేదు. బట్ ఆ పవర్ఫుల్ టూల్ ని యూజ్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ అ స్కిల్డ్ ఇంజనీర్. యాజ్ అన్ ఇంజనీర్ గా ఏఐ ఉంది కాబట్టి ఆ కోడ్ నువ్వు రాయాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఏఐ ఏం కోడ్ రాసింది అని అర్థం చేసుకునే అవసరం మాత్రం నీకు కంపల్సరీ ఉంది. ఇలాంటి స్టేజెస్ లోపల ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేయాలి అంటే దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ఏఐ ఇచ్చిన అవుట్పుట్ లో ఎంత క్వాలిటీ ఉంది, ఎంత మళ్ళీ రీరైట్ చేయాలి, SQL వాడాలా, వేరే ఇంకో డేటాబేస్ వాడాలా, అసలు ఆథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా, ఈ డెసిషన్
అప్లికేషన్స్ అన్ని ఏవైతే ఉంటాయో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ కూడా యాజ్ అ డెవలపర్ గా, యాజ్ అన్ ఇంజనీర్ గా నువ్వే తీసుకోవాలి. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏఐని ఎలా చూడాలి అంటే ఒక కార్ లాగా చూడు. ఆ కార్ ఉంది కాబట్టి నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడవాల్సిన అవసరం లేదు. బట్ కార్ లో కూర్చున్నప్పుడు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే డ్రైవింగ్ మాత్రం నువ్వే చేయాలి. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. సో మనకి బయట మార్కెట్ రియాలిటీ అర్థమైంది. అసలు కంపెనీస్ ఏం చూస్తున్నారు, ఎటువంటి కాంబినేషన్స్ కోసం చూస్తున్నారు క్లియర్ గా అర్థమైంది. సో అలాంటప్పుడు కంపెనీస్ ని ఇంప్రెస్ చేయాలన్నా ఆర్ రిక్రూటర్స్ కి నీ ప్రొఫైల్ హైలైట్ అవ్వాలన్నా గానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి? సో ఇప్పుడు నీకు 5 డిఫరెంట్ పైథాన్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఇస్తాను నేను. ఈ 5 బిల్డ్ చేసావు అంటే నీ రెజ్యూమే రిక్రూటర్స్ కి పక్కా హైలైట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ పార్ట్. దీని లోపల ఏపీఐస్, పైథాన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి. సో దీంట్లో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఒక కస్టమర్ సపోర్ట్ బాట్ ని బిల్డ్ చేయాలి ఏఐని యూజ్ చేసి. మనకి జొమాటో ఐడియా ఉంది కదా, జొమాటో లోపల కస్టమర్ సపోర్ట్ రీచ్ అవుట్ అయినప్పుడు ఇప్పుడు 90% క్వశ్చన్స్ అనేది ఏఐ ని ఆన్సర్ చేస్తుంది. వెరీ సిమిలర్లీ నువ్వు ఓపెన్ ఏఐ గానీ, అంటే చాట్ జీపీటీ ఏపీఐ గానీ, ఆర్ జెమినై ఏపీఐ గానీ, ఆర్ ఈవెన్ డీప్ సీక్ ఏపీఐ గానీ, ఇలా డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ఒక మోడల్ తీసుకుని ఆ మోడల్ ని ఇంటిగ్రేట్ చేసి ఒక చాట్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసావు అంటే దట్ ఈస్ గోయింగ్ టు లుక్ వెరీ ఇంప్రెసివ్ ఆన్ యువర్ రెజ్యూమే. బట్ దీన్ని ఇంకా ఎలివేట్ చేయాలి అంటే ఇదే చాట్ ప్లాట్ఫామ్ కి ఇంకో ఏపీఐ కనెక్ట్ చేసి టికెట్స్ ని మేనేజ్ చేసుకునే ప్లాన్ చేయి. సో దట్ ఎవ్రీ సింగిల్ యూజర్ క్వశ్చన్ వచ్చేసి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ స్టేటస్ అంతా కూడా ఆ ఏఐ నే మేనేజ్ చేయాలి. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి టెక్స్ట్ టు డేటాబేస్ ట్రాన్స్లేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ జొమాటోనే ఉందనుకుందాం. జొమాటో లోపల హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. బిర్యానీస్ ఉంటాయి, సమోసాలు ఉంటాయి, పానీపూరి ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి. సో లెట్స్ సే నీకేం కావాలి, షో మీ ఆల్ బిర్యానీస్ విత్ ఇన్ 2 kilometers అండర్ 150 రూపీస్ ప్రైస్ రేంజ్. ఇది నీ క్వెరీ. సో యాక్చువల్ గా డేటాబేస్ లో ఏమవుతుంది, దీనికి సెపరేట్ డేటాబేస్ క్వెరీ రాసుకుని SQL ద్వారా నువ్వు డేటాబేస్ అంతా క్వెరీ చేసి ఆ ప్రాపర్ రిజల్ట్స్ మాత్రమే తీసుకొస్తావు. బట్ ఈ క్వెరీ డైనామిక్ ఉంటది కాబట్టి వాట్ ఇఫ్ యూ యూజ్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ హియర్, సో దట్ నువ్వు ఈ క్వెరీ ఇచ్చినప్పుడు, నాకు ఆ బిర్యానీ క్వెరీ ఇచ్చినప్పుడు ఆ టెక్స్ట్ ని ఆటోమేటిక్ గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒక SQL క్వెరీ కింద కన్వర్ట్ చేసుకుని ఆ డేటాబేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి నీకు రిజల్ట్స్ చూపించేలాగా. దీన్ని సింపుల్ గా AI బేస్డ్ సెర్చ్ అని కూడా అనొచ్చు. వినడానికి కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంటే భయపడకండి. కొంచెం పైథాన్ అర్థం చేసుకుని ఒక 1-2 APIs తో వర్క్ చేయడం అలవాటు అయిపోయింది అంటే ఇవన్నీ చాలా సింపుల్ అనిపిస్తాయి. నెక్స్ట్ ఒక ఇన్వాయిస్ ఆటోమేషన్ టూల్. దీంట్లో AI ఏం యూజ్ చేయకపోయినా కూడా సింపుల్ షాప్స్
ఉంటాయి కదా, ఎక్కడైతే వాళ్ళకి ఇలా సెపరేట్ గా బిల్ చేసే సిస్టమ్ ఉండదో అలాంటి కంపెనీస్ కోసం ఒక బిల్లింగ్ సిస్టమ్ సచ్ దట్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఎంటర్ చేసుకుని ప్రైస్ ఎంటర్ చేసుకుని ఆటోమేటిక్ గా టోటల్ క్యాలిక్యులేట్ చేసి చూపించేలాగా. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ ఆటోమేషన్ టూల్. అంటే ఒక వెబ్సైట్ ఉన్నా ఒక అప్లికేషన్ ఉన్నా గానీ దానికి నువ్వు ఒక టెస్ట్ రాసి ఆటోమేటిక్ గా పైథాన్ తోటి ఆ అప్లికేషన్ అంతా కూడా టెస్ట్ చేసేలాగా. దీంట్లో నువ్వు ఏఐ వాడచ్చు ఆర్ ఏఐ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫన్ ఉండడానికి ఒక గేమ్ లాగా తయారు చేసుకోవచ్చు నువ్వు. ఇవన్నీ కూడా జస్ట్ ఏఐ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, వీటిలో బ్యాక్ ఎండ్ ఉంది, ఆటోమేషన్ ఉంది, అండ్ ఇవి బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ థింకింగ్ అలవాటు అవుతుంది నీకు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా యునిక్ ప్రాజెక్ట్స్ కాబట్టి నీ రెజ్యూమే లోపల బాగా హైలైట్ అవుతాయి. సో యాజ్ అ బిగినర్ గా నువ్వు పైథాన్ నేర్చుకోవాలి అంటే అసలు టోటల్ గా మంత్ బై మంత్ రోడ్ మ్యాప్ ఏంటి అసలు? ఇప్పుడు నేను చెప్పే పాత్ నువ్వు సీరియస్ గా ఫాలో అయ్యావు అంటే మనం వీడియో స్టార్టింగ్ లో అనుకున్నట్టు నేను పైథాన్ నేర్చుకున్నాను నుంచి నేను పైథాన్ అర్థం చేసుకున్నాను అనే స్టేజ్ కి ఈజీగా రాగలదు. ఫస్ట్ మంత్ ప్రాపర్ బేసిక్స్, పైథాన్ సింటాక్స్ గానీ, ఫంక్షన్స్ గానీ, డేటా స్ట్రక్చర్స్ గానీ, ఫైల్స్ తో ఎలా వర్క్ చేయాలి ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. సెకండ్ మంత్ వచ్చేసి పైథాన్ నే ఒక ఏపీఐ తోటి ఒక JSON ఫైల్ తో ఎలా హ్యాండిల్ చేయాలి, గిట్హబ్ ఎలా సెటప్ చేసుకోవాలి, అండ్ దీంతో పాటు స్లోగా బేసిక్ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవి నీకు అలవాటు అవ్వాలి. థర్డ్ ఫోర్త్ మంత్ వచ్చేసి ఐదర్ నువ్వు బ్యాక్ అండ్ APIs మీద ఫుల్ గా ఫోకస్ చేయి, లేదా డేటా అనలిటిక్స్ మీద ఫోకస్ చేయి, లేదంటే ఆటోమేషన్ మీద ఫోకస్ చేయి. ఈ 3 లో ఏదైనా ఒక స్కిల్ తీసుకుని దాంట్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ ఇంకా సిక్స్త్ మంత్ లోపల నువ్వు తీసుకున్న పాత్ మీద ఇంకో 2 to 3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ లోపల మీనింగ్ఫుల్ గా జనరేటివ్ AI ఫీచర్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ ఒక్కసారి ప్రాజెక్ట్ అంతా రెడీ అయిన తర్వాత గిట్హబ్ కి పుష్ చేసి దానికి క్లియర్ డాక్యుమెంటేషన్ రాసి స్క్రీన్ షాట్స్ పెట్టి దాని ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలాంటి స్కిల్స్ వాడావు, ఏం టెక్నాలజీస్ వాడావు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్ గా డాక్యుమెంట్ చేసి పెట్టు. బయట చెప్పే పాత్స్ కంటే ఈ పాత్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ మంత్ మాత్రమే బేసిక్స్ మీద ఫోకస్ చేస్తావు. అంటే ఫస్ట్ ఒక 1 వీక్ మీద థియరీ ఫోకస్ చేసి మిగతా ఎంటైర్ 6 months అంతా కూడా కంప్లీట్ గా ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ గా నేర్చుకుంటావు. సో ఇలా ప్రిపేర్ అయ్యావు అంటే జెన్యూన్ గా ఈ కరెంట్ మార్కెట్ లో కూడా యాజ్ అ పైథాన్ డెవలపర్ గా నీకు ఇంకా జాబ్ కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అండ్ ఇంటర్వ్యూ కాల్స్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది కంప్లీట్ పైథాన్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. దాని లోపల పైథాన్ తోటి అసలు ఎలాంటి జాబ్ రోల్స్ ఉన్నాయి, ఏ జాబ్ రోల్ కి ఎంత సాలరీ వస్తుంది, అండ్ దానికి ఎలాంటి టెక్నాలజీస్ ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయిపోగానే గో వాచ్ దట్ వీడియో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియోని ఎండింగ్ దాకా చూసావు అంటే ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇట్ జెన్యూన్లీ మేక్స్ మీ హ్యాపీ. అండ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి, ఈ వీడియోని సపోర్ట్ చేయడానికి కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేయి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.